మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది కదా, ఏ రోజు మీరు ఏ పదవి తీసుకోలేదు ఎందుకు? నాకు వద్దండి బాబు, నాకు ఓర్పు లేదండి. నా కుటుంబమే నాకు సరిపోతాయి. అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే మా నాన్నగారు లేరు, మా అమ్మగారు కూడా లేరు. ఇప్పుడు ఓ చిన్న సమస్య ఉన్నా వాళ్ళు నాకు చెప్తారు, ఎలా ఉందక్క, అలా ఉందక్క, అలా చేయాలి, అలా చేయాలంటారు. ఏ ఇయర్లో అండి నాన్నగారు? మా నాన్నగారు పోయి 10 ఏళ్ళు అయింది అనుకుంటా అండి. అంటే మీకు ఉన్న ఆయన సలహా తీసుకుని మేమేం కుటుంబం నడపండి, మా అమ్మ నేనే. అంతేలేండి, అదే. మా ఇంట్లో ఆడవాళ్ళదే రాజ్యం. ఓకే ఓకే. మా కుటుంబంలో ఆడవాళ్ళది రాజ్యం. మేమే రూపాయి అప్పు అయినా రూపాయి ఆదాయం ఉన్నా దాచిన మేమే, పారేసుకున్నా మేమే. కొంచెం నోరు అదుపులో ఉంటే ఇంకా వేషాలు ఉండేమో నాకు. కొంచెం అనేస్తానండి అప్పుడప్పుడే, అనేయిపోతే నాకు జబ్బు చేస్తుంది ముందు. ఏమన్నా అంటే అనేస్తాను నేను. అనేసి మనసులో ఏం పెట్టుకోను, అప్పుడు అనేస్తాను నేను. మనదేం తప్పు లేనప్పుడు వాళ్ళు తులుగ్గా మాట్లాడితే అనేస్తాను. మన తప్పు ఉందనుకోండి అనేసినా కూడా చాలా తప్పు చేస్తాను, ఇలా ఎప్పుడు చేయకూడదు లైఫ్లో. అదొక లెసన్. అట్లా ఒక 2-3 లెసన్లు ఇండస్ట్రీలో నాకు ఈ క్లాషుల్లో లెసన్ వచ్చిన తర్వాత నేను చెప్పాక మీకు ఫ్లెక్సిబుల్ అండి. ఆ రూపాయే ఇవ్వాలని దాని మీద కూర్చోను. ఒక పావలా ఇచ్చినాడు కూడా పని చేస్తా, వీడైనా మిగులుతాడుగా నాకు. రూపాయి పడిపోతే పోయాడు, అవి దాచుకోవడానికి ఇబ్బందే అది. అందుకని ఫ్లెక్సిబుల్గా వర్క్ చేసుకుంటాను కాబట్టి నాకు డిమాండ్ ఎక్కడ చేయలేదండి. డిమాండ్ అంటే ఇంత ఇస్తే కానీ చేయను అన్న, ఇంత ఇస్తే బాగుంటుంది అయ్యా, ఇవ్వరాదు అంటే ఒక్కొక్కళ్ళు ఇస్తారు. అంత ఇవ్వలేములేమ్మా, పెద్ద కాస్టింగ్ ఉంది, తగ్గించుకో కొంచెం, మేము ఇంత ఇద్దాం అనుకున్నామంటే, కాదులే ఇంత ఇవ్వు అంటే అది కూడా ఎక్కువ చెప్పను. వాడు అడిగిన దాని మీద ఒక 5-10 ఎక్కువ చెప్తా, వాళ్ళు కూడా సరే అంటారు. పైగా నాకేదో ముందుగా ఇవ్వరండి. నేను కూడా ఎసరు పెట్టుకోవాలని డబ్బులు ఇవ్వని అబద్ధం ఆడదు నేను. నా డబ్బులు ఇవ్వండి అయ్యా అంట, ఒక 4 రోజులు ఆగమ్మా పంపిస్తామంటారు అంటారు, కానీ ఎగ్గొట్టరు ఎవరు. ఒక్కొక్కళ్ళు అయితే రిలీజ్ ముందు దాకా ఇవ్వరు. ఏమి రిలీజ్ కూడా అయిపోతుందంట, ఎవరో చెప్పారు నాకు. ఇప్పుడే ఆఫీసులు ఎక్కడున్నాయో తెలియదుగా. డబ్బులు వేయంటే అవునమ్మా నీ డబ్బుల గురించే డిస్కషన్ జరుగుతుంది, వేసేస్తాం అంటారు. అప్పుడైతే చెక్కు తెచ్చిచ్చేవాళ్ళు, ఇప్పుడేముంది ట్రాన్స్ఫర్ కొట్టడమే కదా, కొడుతున్నారు. మనకు పెద్ద మోసం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇక నేను మోసగత్తెను కాదు, నాకు ఏదైనా ఒక పని ఇది నీది అని అప్పచెప్తే నేను 100% నిజాయితీగా చేస్తా. నేను నిజాయితీగా లేని మనుషులు ఎవరన్నా ఉన్నారంటే నిదానంగా తప్పించేస్తా. ఈ మధ్యకాలం మీరు చూసే ఉన్నారు ఆ టైంలో, ఇది కొంచెం మీడియా ముందుకు వచ్చి చాలామంది ఇట్లా అసలు ఇండస్ట్రీ మొత్తం ఇలా మోసాలు జరుగుతున్నాయని కొంతమంది మాట్లాడారు. ఏం లేదండి, ఈ కొత్తగా ట్రై చేసే పిల్లల్ని మోసం చేయడానికి ఎప్పుడు ఉంటారు అంజి గారు. మా కాలంలో కూడా చెప్పాక నేనే ప్రేమలేఖలు మోస్తునే. ఇది ఎప్పుడు నిరంతరం సాగేదండి. ఇది అఫెక్షన్ అనండి, అట్రాక్షన్ అనండి, ఏం పోయిందిలే మన ఆఫీస్ దాకా వచ్చింది కదా ఒకసారి వాడుకుంటే ఏం పోయిందని వాడు అనుకోనివ్వండి. నీతి లేని వాళ్ళు కొంతమంది ఉంటారండి, నీతి పరులు కొంతమంది ఉంటారు. చిరంజీవి గారితో మదర్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు, తర్వాత చెప్పుకోదగిందంటే బాలకృష్ణ గారి కృష్ణ గారితో ఎక్కువ చేశారండి. వీళ్ళిద్దరికన్నా కృష్ణ గారిదా? కృష్ణ గారితో ఎక్కువ చేశాను. కృష్ణ గారి పిక్చర్లు ఎక్కువ, అన్ని పిక్చర్లు ఆల్మోస్ట్ నేను వెళ్ళాక ఆయనకి మదర్గా ఒకళ్ళో ఇద్దరో వేసి ఉంటారు, 1-2 సినిమాలు. మరి ఆయన పీరియడ్ ఆఫ్ టైంలోనే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వీళ్ళు ఉన్నారు కదా అటు సైడ్. ఎన్టీఆర్ గారు కూడా మదర్ వేశాను నేను. ముందు మదర్ వేసింది ఎన్టీఆర్, ముందు మదర్ ఎన్టీఆర్ గారికి వేసి ఇంకా భయపడటం ఎందుకు, భయపడక్కర్లేదు. తర్వాత వచ్చాయండి, ఊరికే చెప్పకూడదు. డైరెక్టర్లు కూడా గెటప్ ఏదో కొంచెం తెల్ల రంగు వేసి సూటబుల్, అప్పుడు ఏంటో సూటబుల్గానే అనిపించేదండి. ఏది ఆ తెల్ల రంగు వేస్తారు, ఆ తెల్ల రంగు వేసినా కూడా ఏదో సన్నబడిపోయిన ఒక మదరు తప్పే ఉంది. జనం కూడా యాక్సెప్ట్ చేశారు. మెయిన్గా ఏంటంటే మీరు ఎన్టీఆర్ గారి ఫస్ట్ టైం, ఎన్టీఆర్ గారితో అనురాగ దేవత ఓకే ఏమండి, ఆ వచ్చిన దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన జాగ్రత్త కూడా ఉండాలి. ఓకే ఓకే. మీరు ఇన్ని మాటలు నేను చెప్పను, కానీ అవకాశం 1 సారి 2 సార్లు 3 సార్లు మన వీపు తడుతుంది మనిషికి. అయితే మన ఇంట్లో ఉంటే తలుపు తడుతుంది. ఓకే, అదృష్టం అందరికీ, నాకని కాదు, ఏ మనిషికైనా అదృష్టం ఒక 3 సార్లు అండి. ఫస్ట్ టైం మనం తెలియక పోగొట్టుకున్న, 2వ సారి మళ్ళీ వస్తుంది.
అది కూడా పోగొట్టుకుంటే మూడోసారి కూడా వస్తుంది. ఇక దాన్ని కూడా తన్నుకున్నవాడు ఎత్తుక్కుంటా ఉంటాడు చిత్తు పేపర్లలో. దౌర్భాగ్యం అంటే మాటే చెప్తుంది. అదృష్టం అనబడేది తలుపు తడుతుంది. నాకు అలా తలుపు తట్టింది. అలా ఎన్టీఆర్ గారిది అంతేనా? లేదు, ఎన్టీఆర్ గారి కంటే మీలాగా ఎవరు పరిచయం, బలరామయ్య గారని ఆయన పరిచయం చేశారు. నాటకాలు వేస్తుంది బాబాయ్ ఈవిడ, అలాగా యాక్టర్ బాగా చేస్తుంది ఈవిడ. మేము కూడా నాటకాలు వేసాం. గుంతకల్లో వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉండేది. ఓకే, అక్కడ గుంతకల్ నాటకాలు అవి వేయడానికి వెళ్ళేదాన్ని. ఆయన పరిచయం చేశారు రామారావు గారికి. పరిచయం చేస్తే అప్పుడు పిలిచారు రామారావు గారు. ఇక్కడ హైదరాబాద్లోనే షూటింగ్ జరిగేది అప్పుడు. అనురాగ దేవత కూడా ఇక్కడే జరిగింది. తర్వాత సింహం నవీంద్ అనే ఒక సినిమా, బాలకృష్ణ బాబు హీరో. అందులో ఒక ఫోటోలో బామ్మ అనమాట. అప్పుడే బామ్మ వేశాను నేను. అమ్మకంటే ముందు కూడా బామ్మ వేశాను. అదొక వేషం. తర్వాత పిలిచారు ఆయన సీఎం అయిన దాకా బ్రహ్మంగారి చరిత్ర అవన్నీ అవుట్డోర్లే కదా. తీసుకెళ్ళి పిలిచేవాళ్ళు, ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవారు. అంత డిమాండ్ చేయటాలు అట్లంతా ఏం లేదు. ఏమి ఇచ్చినా కూడా గెయినింగే. ఇప్పుడు అవన్నీ పునాదులు కదండి. పునాది గట్టిగా ఉంటే జీవితం బాగుంటుంది. నేను మెడ్రాస్కి వస్తానని, చాలా కాలం ఉంటానని, ఇలాగ ఇన్ని సంవత్సరాలు ఈ ప్రపంచంలో ఉంటానని నాకు తెలియదు. వచ్చేసాను. అటు చిరంజీవి గారుతో ఎక్కువ సినిమాలు చేస్తున్నప్పుడు అట్ ది సేమ్ టైము బాలయ్య గారి మూవీస్ కూడా వీళ్ళిద్దరు పోటీగా ఉండేది. వాళ్ళకి పోటీ ఏమో కానీ నేను అసలు ఎక్కడ వింటే అక్కడ వదిలేస్తా. మీకు ఎక్కడ అసలు ఎక్కడ ఎవరి గొడవ వాళ్ళదండి. నాకు అసలు నేను వేరేది విన్న అసలు నాది ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ నాది. ఇప్పుడు మీరు ఏదో ఎవరి గురించి ఇంకో ఛానల్ గురించి చదువుతున్నారు అనుకోండి, ఈ విన్న నాకు ఇక్కడే వదిలేస్తావు అయిపోయి. ఈ అక్కడ దాకా వెళ్ళవు, నా నోట్లోంచి రావు. అంటే వాళ్ళు ఎవ్వరు పోటాపోటీగా ఉన్న అందరు హీరోలతో కలిసి చేశానండి. అది మాత్రం నేను ఒకదాన్నే. అవి నేను గర్వంగా చెప్పుకుంటా. ఎందుకంటేనండి, నేను రహస్యాలు మాట్లాడుకునే దగ్గర చెవు పెట్టను. నాకు అవసరం లేదు. నాకు వేషం ఇష్టం, నాకు నచ్చిన వేషం, నా గోల, నా డైలాగు, నేను బాగున్నానా లేదా, ఆయన పక్కన వేస్తున్నా, ఆయనకంటే బాగా చేయాలి, ఈ గోల్ తప్పితే నా వేరే గోల్ ఉండేది. తర్వాత ఇప్పట్లాగా గాసిప్స్ లేవండి పెద్దగా. ఈ సెట్లో ఏమన్నా జరిగితే ఆ సెట్లో చెప్పడాలు, అక్కడ ఏమన్నా జరిగితే ఇక్కడ చెప్పడాలు అవి లేవు. తర్వాత పాత హీరోలందరూ కూడా గ్రేట్ ఫెలోస్, గ్రేట్ అండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి లోపల ఏముంటాయో మనకు తెలియదు. సెట్లో కామెంట్లు చేసుకోవడాలు అవన్నీ లేవు. పోటాపోటీగా ఉన్నారు కదండి అప్పట్లో. మరి రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడే చిరంజీవి గారు ఉన్నారు కదా. కొన్ని సందర్భాల్లో అవకాశాలు ఆ కాంపౌండ్లో చేసిన తర్వాత ఈ కాంపౌండ్లో రాకుండా నా ఒక్కదానికే అండి ఎగ్జాంపుల్ కదా ఇది. అదే ఈ విషయంలో మాత్రం నేను గ్రేట్. అదే అదృష్టం అండి, నేను గ్రేట్ కాదు. నా తలుపు తట్టిన అదృష్టం గ్రేట్ అంటున్నా నేను. నాకు ఒక వర్గం, ఆ వర్గం, ఈ వర్గం అని లేదండి. నేను అసలు వర్గభేదాలు లేవు నాకు. నేను ప్రేమ అని చెప్పను కానీ కృతజ్ఞతాపూర్వకంగా పనిచేస్తాను నేను. ఒక హీరో ఉండే సినిమా ఒక ప్రొడ్యూసర్ ఇస్తే కృతజ్ఞతాభావంతో పనిచేసుకుని వెనక్కి వస్తాను నేను. నాకు ఒకళ్ళంటే ప్రేమ, ఒకళ్ళంటే ప్రేమ లేకపోవడం అవన్నీ లేవు. నా రెండు కళ్ళు సమానం, నా చూపు కూడా సమానం, అందరూ సమానం. ఒక 800 సినిమాల్లో రకరకాల క్యారెక్టర్లు మీరు చేశారు. ఏది బాగా టఫ్గా అనిపించిందండి మీకు? నాకు ఏది టఫ్ అనిపించలేదు. టఫ్ ఏమి ఉండదండి, మనం ఊహించుకుని వెళ్తామా ఏంటి? లేదండి, రంగు అలా మొహం మీద పెట్టగానే అలాగ మోల్డ్ అయిపోద్దులే అందరికీ, నాకని కాదు. అంటే ఎక్కువ టేక్స్ తీసుకున్నా? ఎక్కువ టేకులు అంటేనండి ఒక్కోసారి పడతాయి. ఏదైనా ఒక పెద్ద డైలాగ్, ఒక్క చిన్న అక్షరం కూడా మిస్ అవ్వకూడదు అన్నప్పుడు 2-3 టేకులు తిన్నా కూడా వాళ్ళు కూడా ఏమనుకోరు. అప్పట్లో ఫిల్మ్ ఉండేది, క్యాన్ అయిపోద్దమ్మా, డైలాగ్ బైహార్ట్ చేయమ్మా అనేవాళ్ళు. ఏదైనా ఒక సినిమాకి అప్పుడు ఎక్కువ డైలాగులే ఉండేవండి. బట్ జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ ఉండేదండి మాకు. ఎందుకంటే పెద్ద పెద్ద యాక్టర్లు కదా, పక్కన సత్యనారాయణ గారు
రావు గోపాలరావు గారు, గుమ్మడి గారు, పెద్ద జగ్గయ్య గారు, ఓకే. వీళ్ళందరూ జైంట్ వీల్ లాగా మనకి ఆర్టిస్టులు జైంట్ వీల్తో సమానం కదండి వాళ్ళు. వాళ్ళందరి పక్కన చేస్తాం అనేటప్పుడు మన మైండ్ మన దగ్గరే ఉంటుంది. ఓకే. మనకి ఇంకా వేరే జాస ఉండదు. Right. వేషానికి వెళ్ళాక వేరే జాస లేదు. వాళ్ళు డైలాగ్ ఇస్తే అది ఎంతసేపటికి చూసుకుని దీని తర్వాత దీని తర్వాత అబ్బా అలా ఎప్పుడైనా ఒకసారి అరసారి అన్నా 1-2 టేకులు తింటే 10-15 నేను ఎప్పుడు తినలేదండి. ఎందుకంటే నేను కాన్సన్ట్రేషన్లోనే ఉండేదాన్ని. మనం దేనికి వెళ్ళామో అదే. ఇంటి దగ్గర సమస్య మన బుర్రలో ఉండదు. నేను ఇల్లు వదిలిపెట్టి కారు ఎక్కాక ఇంక వేరే సమస్య ఉండదండి. అప్పుడు ఈ సెల్ ఫోన్లు లేవు, ఉంటే చెడిపోదుమేమో కానీ టెలిఫోన్లే ఉండేవి. చెయ్యాలంటే కూడా స్టూడియోలో ఆ మూలకి వెళ్ళాలి, అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గంటకి మాట్లాడుకోవటాలు లేవు. ఈ ఓభద్రాలు కూడా లేవండి. అందరూ కూడా వేషం వేసుకుని వస్తే ఆ సెట్ ముందు కుర్చీలు వేసి కూర్చుని ఏమన్నా మంచి మాటలు, ఏమన్నా మంచి కథలు, మంచి ఇది, ఆ సినిమా అలా ఉంది, ఈ సినిమా ఇలా ఆడుతుంది, ఆ సినిమా ఇలా, అవి తప్పితే వేరే గోళలు లేవండి ఆర్టిస్టులు. ఈ కొంతకాలం మరీ అవుట్డోర్లు పడిపోయి ఆ ఊరు నుంచి ఈ ఊరికి జంప్ అయిన తర్వాత కొంచెం జంపింగ్ కథలుగా ఉన్నాయి. కానీ ఇక్కడ మెడ్రాస్లో ఉన్నంతకాలం పెద్ద విభేదాలు ఏం లేవు ఆర్టిస్టులకి. ఓకే. ఆయన ఏంటి, ఈయనేంటి, ఆవిడేంటి, అవి లేవండి. ఎవరు బతుకు తెరువుకు వాళ్ళు పోరాడారు. ఓకే. ఈ విభేదాలు ఎప్పుడు వస్తాయంటేనండి, కావలసిన వరకు పక్కన వేసుకున్నాం అనుకున్నప్పుడు వస్తాయి.